ఒక వైజాగ్ అమ్మాయి హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని తీసుకోవాలి. నేనైతే 1.5 kg రైస్ని తీసుకున్నా. దాన్ని బాగా వాష్ చేసి రైస్ సోక్ అయినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 1 hour అలా సైడ్కి ఉంచేసాం. ఇప్పుడైతే 1.5 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేయాలి. దమ్ బిర్యానీ కోసం అన్ని పీసెస్ కొంచెం బిగ్ సైజ్లో కట్ చేయించాం. చికెన్ బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ని కొంచెం స్ట్రైట్గా కట్ చేసి ఒక పాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దానిలో 3 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా పసుపు, 4 tablespoon సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్లో రైస్ని యాడ్ చేస్తాంగా, అందుకు 3 tablespoon కారం, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, కొంచెం కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టాలి. మిక్స్ చేసిన తర్వాత దీనిలో 1 లెమన్ని తీసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం దీంట్లో వేసి కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, చిల్లీ కూడా దీనిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 1 hour అలా సైడ్కి పెట్టేయాలి. మేమైతే దమ్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేసుకున్నాం. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న గ్యాప్లో చికెన్ కర్రీని చేసేసాం. వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా, డీటెయిల్గా చూపించడం లేదు. ఎందుకంటే అది ఎలా చేయాలో సెపరేట్గా ఒక షార్ట్లో పెట్టా. ఇన్ కేస్ చూడకపోతే ఆ వీడియో చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చికెన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక వెజల్ని తీసుకొని ఇందాక సోక్ చేసి పెట్టుకున్న రైస్ని దీనిలో తీసుకోవాలి. రైస్ సోక్ అయినంత వాటర్ని వేసి ఇప్పుడు దీనిలో మసాలా ఐటమ్స్ కొన్ని యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. రైస్ ఆల్రెడీ 1 hour సోక్ చేసాంగా, సో ఫాస్ట్గా బాయిల్ అయిపోద్ది. రైస్ కూడా ఫుల్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, హాఫ్ బాయిల్ అయితే చాలు. ఎందుకంటే మనం లాస్ట్లో చికెన్లో వేసి బాయిల్ చేస్తాం, అక్కడ రిమైనింగ్ హాఫ్ బాయిల్ అయిపోద్ది. సో రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత
రైస్లో ఉన్న వాటర్ని వెంటనే సెపరేట్ చేసుకోవాలి, లేదంటే రైస్కి వాటర్ పట్టేస్తుంది. ఇప్పుడు ఒక వెజల్ని తీసుకోవాలి. దానికి సెట్ అయిన పర్ఫెక్ట్ లిడ్తో ఉండాలి. ఆ వెజల్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. సాల్ట్ ఆర్ మసాలా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యాగ్నేట్ చేసినప్పుడు దానిలో అన్నీ యాడ్ చేసుకున్నాంగా సరిపోతుంది. దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో కొంచెం చికెన్ పీసెస్ అండ్ గ్రేవీ, ఇందాక కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వెజల్లో ఉన్న చికెన్ గ్రేవ్లో బాస్మతి రైస్ కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. పుదీనా, ఘీ, రైస్ కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాం. అది ఆప్షనల్, మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఇలాగే మీకు కావాల్సిన లేయర్స్గా చేసి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లేయర్ మీద స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని దానిపైన లిడ్ పెట్టి కొంచెం వెయిట్ని పెట్టాలి. ఒక 15 minutes వరకు అలా లో ఫ్లేమ్లో ఉంచేయాలి. లోపల స్టీమ్కి రైస్ కుక్ అవుతుంది. అంతే, హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.